మన ఇంటికి అతిథి వస్తే ఎలా చేస్తాం? ఆయన వచ్చాక గౌరవంగా కూర్చోబెట్టి, సత్కారం చేసి, ఆతిథ్యం ఇచ్చి, చివరగా మర్యాదగా పంపిస్తాం కదా! మరి గణేశుడు స్వయంగా దేవుడు. ఆయన విగ్రహ రూపంలో మన ఇళ్ళకు, మన వీధులకు వస్తాడు. అంటే అది ఎంతటి పుణ్యం. ఇప్పుడు కొందరంటారు, విగ్రహం ఎందుకు పెట్టాలి? భక్తి మన మనసులో ఉంటే చాలు కదా అని. అవును, భక్తి మనసులో ఉండాలి. కానీ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి ఒక రూపం కావాలి. మనిషి మనసులో ఉన్న ప్రేమను మాటలతో చెప్పినట్టు భక్తిని విగ్రహారాధనతో వ్యక్తం చేస్తారు. గణేశుడు విగ్రహంగా వచ్చాక మనం ఆయనను ఆహ్వానిస్తాం, పూజలు చేస్తాం, ప్రసాదం సమర్పిస్తాం. కానీ ప్రశ్న ఒక్కటే, నిమజ్జన సమయంలో మనం ఏం చేస్తున్నాం? గౌరవంగా సాగనంపుతున్నామా, లేక నిర్లక్ష్యంగా పడేస్తున్నామా? అతిథిని గౌరవంగా పంపిస్తున్నామా, లేదా నిర్లక్ష్యంగా అలాగే పంపించేస్తున్నామా? గణపయ్యకి అదే గౌరవం ఇవ్వకపోతే ఎలా? ప్రశ్న నేను కాదు, మీ మనసు మిమ్మల్ని అడగాలి. వచ్చిన అతిథికి అంత మర్యాద ఇస్తున్నప్పుడు స్వయంగా ఆ దేవుడు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎంత గౌరవంగా పంపించాలి? భక్తి అంటే కేవలం పూజలు కాదు, గౌరవం కూడా కావాలి. విగ్రహాన్ని పడేయడం కాదు. గణపయ్య మన ఇంటికి, మన వీధికి భక్తిని స్వీకరించడానికి వస్తాడు. కాబట్టి ఆయనను గౌరవంగా పూజించి, సంపూర్ణంగా నిమజ్జనం చేసి, పునఃప్రవేశం అయ్యేలా మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. మన గణపయ్య ఎప్పటికీ మనతోనే ఉంటాడు. మన ఆయనను ఎంత గౌరవిస్తామో అంత మనల్ని ఆశీర్వదిస్తాడు.